ఎందుకే పాపనల్ని ఏడిపిస్తున్నావు? ఏడమన్నాను. ఇదిగోండి, మీరే చూసుకోండి. చూడండి. పాపం తీసుకో. ఏంటి? ఇదిగో తీసుకో. నన్ను రెచ్చగొట్టుకో ఆశ. పాపం తీసుకుని బయటికి వెళ్ళి నుంచో. ఇప్పుడు ఏదైనా నా వల్లేనా ఇదంతా అసలు జరిగింది? ఇక ఏం దారుందో ఆలోచించాలి. అది వదిలేసి నా దగ్గర పాప దగ్గర కోప్పడితే సరవుతుందా ఏంటి? ఈ ఇంటిని స్థలాన్ని వేరే వారి మీద రాసినట్లుగా మనం రికార్డ్ క్రియేట్ చేసి ఇక్కడే హోటల్ రిసార్ట్ స్టార్ట్ చేసేలాగా ఏర్పాట్లన్నీ పూర్తి చేసి ఉంచాను. అప్పుడే ఇలాంటి ఒక సమస్య. మనం ఒక పని చేద్దాం. ఇది మనం నాన్న పేరుకి మార్చేద్దాం. అయితే మన దగ్గర ఎలాంటి గొడవ చేయరు కదా. అలా ఏమీ చేయకూడదనే కదా కోర్టులోంచి ఇప్పుడు ఆర్డర్ వచ్చింది. ఇక పైన ఏమీ జరగదు. ఇది ఇప్పుడు సతీష్ బాబు కూడా కలిసే చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. హేయ్, ఆ రేంజ్కి తనకేమాత్రం బుద్ధి లేదు. ఇది ఖచ్చితంగా బాలా ప్లానే. ఇక పైన ఎప్పుడైనా సరే తను అమ్మని తీసుకుని ఇక్కడికి రావచ్చు. అమ్మ తనకి సపోర్ట్గా ఉన్నంత వరకు తనను మనమేమీ చేయలేం. అయితే వేణుబాబు చెప్పినట్టు ఆయన జైల్లో వచ్చేసరికి ఆయనకే సొంతమైపోతుంది. అలా వదిలేయడం కోసం కాదు నేనెంతకాలం కష్టపడింది. ఈ విషయంలో నాకు అమ్మ తోడబుట్టిన వల్ల సెంటిమెంట్ అస్సలు లేదు. ఇదంతా నా సొంతం కావడానికి నేను ఏం చేయడానికైనా సిద్ధమే. అమ్మను ఉపయోగించుకుని బాల నాకు సాయం చేసింది. అది మళ్ళీ చేయాలి కదా. తనకు గుణపాఠం నేర్పేటప్పుడు తను మళ్ళీ తిరిగి లేవకుండా బలమైన దెబ్బ కొట్టాలి. దీంతో అన్నీ ఫినిష్ అవ్వాలి. అయ్యగారు జాగ్రత్త, మెల్లిగా. ఏంటి తెరవరా? ఆ పిల్లోడు ఇక్కడెక్కడ ఉన్నాడో చూడరా. ఇక్కడెక్కడా కనిపించలేదు. వాడు ఏం చేస్తున్నాడు? ఎందుకు వంగుతున్నాడు? మీ మీద వేయటానికి పేడ తీస్తున్నాడు. పేడ తీస్తే చాలా చండాలంగా ఉంటుందిరా. వాడిని పట్టుకోరా. భయపడకండి అయ్యగారు, పేడ కాదు రాయే. నువ్వు నుంచొని కమాండ్ ఇవ్వకుండా నన్ను కాపాడు. మీరు భయపడకుండా వెళ్ళండి, వీడేం చేయడు, నేను చూసుకుంటాగా. అమ్మా, ఇంట్లోనే వచ్చారు. వాడిని పట్టుకోరా. ఏంటి అయ్యగారు? భయపడకండి భయపడకండి, నేనే వాడిని చూసుకుంటా. వద్దు, చెప్పేది విను. వద్దు. నీకు భయపడి కాదు ఇంత దూరం నుంచుంది. ఇంత దూరాలుంటేనే నువ్వు నాకు కనపడతావు. అందుకనే ఏంటి ఊటే నుంచున్నావు? చూసావా, నువ్వు అన్నాననుకో ఇంట్లో ఉన్న చెట్లు కొండలని బయట ఉంటాయి. అయ్యగారు, మంచం బీరువా ఎత్తడానికి ఇంకొక మనిషి అవసరం అవుతుంది. మాట్లాడకుండా ఉండు, లేదంటే దెబ్బలు పడతాయి. ఇలా చూడు, నీ కొడుకు నా తలపైన కొట్టి చంపేద్దాం అనుకున్నాడు. అదెప్పుడు? ఆ తర్వాత నీ మొగుడు వచ్చి నా మెడలు కొట్టాడు. ఇది తీద్దామండి డాక్టర్ చెప్పినప్పుడు నీ కొడుకు తాడుతో లాగి నా కింద పడేశాడు. ఇప్పుడు మెడబెట్టి కాదు, నడువును కాడ బెల్ట్ వేసాను. దీనికంతా నష్టపరిహారం దొరకకుండా నీ ఇక్కడి నుంచి వెళ్ళను. మీకు నేను 2 నెలల అద్దె ఇవ్వాలి. 7 ఏళ్ల నుంచి నేను ఇక్కడే ఉంటున్నా. 2 నెలల అద్దెగా ఇవ్వాలి. ఇంతకు ముందు మీ అన్న నా అకౌంట్లోకి కరెక్ట్గా డబ్బులు వేసేవాడు. అందుకే ఇక్కడికి వచ్చేంత అవసరం పడలేదు నాకు. వచ్చే డిసెంబర్ 30తో మనం వేసుకున్న అగ్రిమెంట్ అయిపోతోంది. ఆ తర్వాత ఈ ఇల్లు నాకు అద్దెకి ఇస్తారో ఇవ్వరో అది మీ ఇష్టం. అగ్రిమెంట్ అయిపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని ఏంటి గ్యారంటీ? మీరు నన్ను ఊరికే ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటే ఖాళీ చేస్తానని నేను మీకు మాట ఇవ్వలేను. నువ్వు నన్ను భయపడిచ్చి ఇక్కడ ఉందామని అనుకోకు. లోపల ఎవరైనా ఉంటే లాగి బయట పడేసి తలిపేశారా? లోపలికి దూరారో మీ తల పగలు కొడతాను.
అది సరే, అయితే నువ్వు పెంచేది దీనికోసమే అనమాట. వాడిని తీసుకొని బయటపడారా. ఏంట్రా చూస్తున్నావు? తీసుకొని బయటపడారా. అయ్యగారు పెద్ద రాయది. నన్ను నా పిల్లల్ని మీరేమైనా చేస్తే ఆ తర్వాత ఇక చచ్చిన మేము ఈ ఇల్లు ఖాళీ చెయ్యం. నువ్వేంటి కోర్టులో కేసేస్తావా ఏంటి? వెళతాను. ఏంటి చూస్తారా? తిన్నగా ఉంటే 3 నెలల్లో మీకివ్వాల్సిన అద్దె డబ్బు మీకిస్తాను. అగ్రిమెంట్ అయిపోయేటప్పుడు ఈ ఇల్లు కూడా ఖాళీ చేస్తాను. లేకపోతే ఇంటికొచ్చి నన్ను నా పిల్లల్ని వయసైపోయిన మా అత్తయ్యని ఇబ్బంది పెట్టారని మీ మీద కేసు పెడతాను. అంతేకాకుండా చైల్డ్ హెల్ప్ లైన్లోనూ కంప్లైంట్ ఇస్తాను. 5-6 సంవత్సరాలైనా లోపల ఉండాల్సి వస్తుంది. నువ్వు చాలా పాపం అనుకున్నాను. పాత అద్దెకే ఈ సంవత్సరానికి నీకు ఇల్లు ఇచ్చాను. అది నా తప్పు. నీకు నీ సరిగానే చెప్తున్నా. నువ్వు 2 నెలల అద్దె నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ నెలే నువ్వు ఇల్లు ఖాళీ చేసేయాలి. చేయలేదనుకో నీ పిల్లల గురించి నువ్వు చాలా బాధపడతావు. రారా. అయ్యగారు మెట్లు 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 చూసి చూసి వెయ్యొద్దురా, మేము వెళ్ళిపోతున్నాం. రెండయ్య గారు త్వరగా వెళ్ళిపోదాం. జాగ్రత్తగా పట్టుకోరా. వెళ్ళికి రెండయ్య గారు. ఆ తోకున్న పిల్లోడు వెనకాల వస్తాడో చూడరా. లేదు, వాడు అక్కడే నుంచొని ఉన్నాడు. మెల్లిగా జాగ్రత్త, డోర్ తెస్తాను. మెల్లిగా పట్టుకోకండి. వాడు ఇస్తురేస్తాడో చూడరా. లేదయ్య గారు, వాడు ఏం చేయట్లే. చూసి ఈ రాయితో ఆ కారు అద్దాన్ని పగలగొట్టుండొచ్చు. బాలా, అతను ఏం చెప్పి వెళ్తున్నాడమ్మా? ఎప్పుడు చెప్పేదే, ఇల్లు ఖాళీ చేయాలట. 2 నెలల అద్దె డబ్బులు ఇవ్వాలి. అది ఇచ్చేసామంటే 1 నెల రోజులు మనల్ని ఇబ్బంది పెట్టడు. మన ఇంటి ఖర్చులకి అద్దెకి 4 పిల్లలకు ట్యూషన్ చెప్తే సరిపోతుందా? ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను. అనేలా పనిచేసే ఆఫీసులో నీకేదో ఉద్యోగం చూస్తానందిగా. తనకి 8,000 10,000 జీతం వస్తుందని సతీష్ అన్నాడు. అది చాలా దూరం కదా. ఇక్కడి నుంచి 3 బస్సులు మారి వెళ్ళాలి. అది మనం ఇక్కడ ఉన్నందువల్లే. నా మాట విను, మనం ఆ ఇంటికి వెళదాం. హాయిగా మనకి ఇల్లుండగా మనకెందుకమ్మా అద్దెల్లు? నువ్వు నాతో పాటు వచ్చేయి, మన ఇంటికి వెళ్ళిపోదాం. అక్కడ నాకే హక్కు లేదనేగా పంపించేశారు. అది ఆ రోజమ్మా. అప్పట్లో నేను నీ మీద కోపంగా ఉన్నాను. అనాథలా నేను అక్కడ చావు బతుకుల్లో పడి ఉన్నప్పుడు మళ్ళీ నన్ను బ్రతికించింది నువ్వే తల్లి. నువ్విక మన ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకో. అక్కడికి వెళ్ళిపోదాం. వద్దత్తయ్య, ఇక్కడే పక్కనే ఏదైనా ఉద్యోగం దొరికే ఛాన్స్ ఉంది. మధ్యలో ఆగిపోయిన పిల్లలు కూడా ఇప్పుడు ట్యూషన్కి వస్తున్నారు. ఎటువంటి అప్పులు లేకుండా మనశ్శాంతిగా బతికితే చాలు అనిపిస్తోంది. ఏదేమైనా డిసెంబర్ వరకు ఇక్కడ ఉండడానికి అగ్రిమెంట్ ఉంది. ఆ తర్వాత ఇల్లు మార్చడం గురించి ఆలోచిద్దాం. ఆ ఇంట్లో నుంచి ఎవరిని ఎవరు పంపినా నన్ను మా ఆయన్ని పంపటం సుమేష్ వల్ల కాదు. ఒకవేళ బయటకు పంపినా బ్రతకడానికి డబ్బు రావాల్సిన వాటా ఇవ్వాలి. అందువల్లేనమ్మా మనం అక్కడికి వెళ్ళిపోదాం అంటున్నాను. అక్కడికి వెళ్ళామంటే మనల్ని వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు మన జోలికొచ్చారంటే చెప్తా వాళ్ళ పని. మీకిక్కడేమైనా లోటుంటే మాత్రం చెప్పండి అత్తయ్య. ఇక ఆ ఊరు వెళ్లే పరిస్థితి రాకూడదు అనేదే రోజు నా ప్రార్థన. అలా వెళ్లాల్సిన పరిస్థితి వస్తే అది ఆ ఇల్లు నా పేరు మీద ఉంటేనే నేను వస్తాను.
అక్రమ సంబంధం ఉంది అని చెప్పి తన ఇంట్లోంచి గెంటేద్దాం అనుకున్నా. దాన్ని ఆ సీఏ చెడగొట్టాడు. తప్పించుకోవడానికి ఎలాంటి మార్గం లేకుండా దాన్ని ఇరికించాలి. పోయినసారి ఐడియా ఇచ్చింది నువ్వే. ఒకే దెబ్బకి ఆటో వాడిని దాన్ని అంతం చేద్దామని చెప్పావు. అది జరగపోవటమే కాకుండా ఆ శివప్రసాద్ అని ఎక్కడ చూస్తే అక్కడ వేసేద్దామని కాసుకొని ఉన్నాడు. దెబ్బలు తినకుండా అయ్యగారిని కాపాడటానికే నన్ను అపాయింట్ చేశారు. అవునవును, వాడు ఇష్టం వచ్చాడుదంటే పడే ఓపిక నీకు చాలా ఉందిలే. మీరు ఆ ఇంట్లోంచి దాన్ని ఎలాగైనా సరే ఖాళీ చేయించాలి. నాకు దాని గొడవ లేకుండా కావాలి. రెండు జరిగే ఒక ఐడియానే మనం ఇప్పుడు వెయ్యాలి. దానికి ఒక దారి ఉంది. ఇంట్లో గంజా వ్యాపారం చేసినందుకు పోలీసు బాలాని అరెస్ట్ చేస్తారు. అప్, ఎలా ఉంది నా ఐడియా? బాగుంది. ఇంట్లో గంజా అమ్మిన హౌస్ వైఫ్ వినటానికి చాలా బాగుంది. అయ్యో, దానికంటే మంచిది తను పిల్లల్ని స్కూల్కి తీసుకువెళ్ళేటప్పుడు బ్యాగుల్లో గంజాయి ప్యాకెట్లను పెట్టడమే. పిల్లల బ్యాగుల్లో గంజాయి ప్యాకెట్లు దొరికాయి అంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. పిల్లల బ్యాగులోకి ఎలా తెలియకుండా పెడతావు? అది ఆలోచించాలి. పిల్లల్ని పోలీసులు అరెస్ట్ చేస్తే తను కంగారు పడుతుంది. అవసరం అనుకుంటే బాలానే పిల్లల్ని యూజ్ చేసుకుని ఈ విధంగా చేస్తుందని మనం క్రియేట్ చేస్తాం. ఆహా, అది చాలా కష్టం. ఒకవేళ పిల్లల బ్యాగ్లో గంజాయి పెట్టింది ఈ మనుషులని తెలిస్తే మనం ఇరుక్కుంటాం. వాళ్ళ ఫ్రెండ్ సిఐ సార్కి బంధువులు. అదే ప్రాబ్లం. గంజాయి బాలా కస్టడీ నుంచి తీయాలా లేదా ఇంట్లో నుంచి అయినా తీయాలా. అది పోలీస్ కళ్ళెదురుగా జరగాల. అలాగైతేనే మన ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఇంటి లోపల దాన్ని ఎలా పెట్టడం? ఇంట్లో వెళ్తానికి రెండే గుమ్మాలు. రాపుల నుండి గొల్లం పెడితే కట్టర్ పెట్టి కట్ చేస్తే గానీ ఆ ఇంట్లోకి వెళ్ళగలరు. మరి ఇంకేం చేద్దాం? లోపలికి వెళ్లే ముందు బ్యాంబూ కట్టన్లు చుట్టుంటాయి. గంజాయి దాంట్లో పెడితే చాలు. కట్టన్ తీసేటప్పుడు కనిపిస్తుందిగా. అది చాలా స్ట్రాంగ్ గా కట్టించాం. ఎండ పైన పడకుండా ఉండటానికి అది స్ట్రాంగ్ గా చేసి పెట్టాం. ఇప్పుడు ఎండ లేదు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ తిందుకున్నా కూడా అబ్బా మధ్యాహ్నానికి పైకి లాగుతారు. అలా అయితే నైట్ తీసుకెళ్లి మనం పెట్టి ఉదయాన్నే పోలీసులకు చెప్దాం. గంజాయి రెడీ చేయాలిగా. అది నేను చూసుకుంటా. వస్తువు మన చేతికి వచ్చేస్తుంది. నైట్ తీసుకెళ్లి ఎవరు పెడతారు? నేను తీసుకెళ్లి పెడతాను. వీడి వల్ల అవుతుందా? ఇలాంటి విషయానికి వీడే కరెక్ట్. నేనెప్పుడు రావాలో చెప్పండి. నువ్వు రావద్దు. ఒకవేళ ఎవరైనా చూస్తే నువ్వు ఎందుకు ఆ టైంకి అక్కడికి వచ్చావని అడుగుతారు. ఇది మేము చూసుకుంటాం. తనని పోలీస్ తీసుకువెళ్ళాక నేను ఫోన్ చేస్తాను నీకు. అప్పుడు అమ్మని తీసుకెళ్తానికి రెడీగా రా. ఈసారి దాని కథ ముగిసిపోవాలి. ముగించాలి. వీడికేమైంది? జోబీ వాడొక కొత్త సైకిల్ కొన్నాడు. వీడంటున్నాడు వీడికి కొత్త సైకిల్ కావాలట. అదే నీతో నేను చెప్పాలని నాతో గొడవ పడుతున్నాడు. నేను చెప్పనన్నాను, అందుకని కోపగించుకున్నాడు. అమ్మకు ఉద్యోగం దొరకని నేను నీకు సైకిల్ కొనిస్తాను. జోబీ అమ్మకి పనే లేదుగా. వాళ్ళ నాన్నకు ఉద్యోగం ఉందిగా. మీకు ట్యూషన్ డబ్బులు వస్తున్నాయి కదా, దాన్ని పెట్టి మీరు కొనిస్తే ఏమైపోతుంది? ఆ డబ్బుతో జరగాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నీకిప్పుడు సైకిల్ కొనకపోయినా ఎటువంటి ప్రాబ్లము లేదు. ముందు నీకు సైకిల్ తోలడం తెలుసా? మీరు ముందు సైకిల్ కొనివ్వండి, నడిపి చూపిస్తాను. ఇప్పుడు అటువంటి ఆశలేం పెట్టుకోకు. 6వ క్లాసు 7వ క్లాస్కి వచ్చినప్పుడు కొనిస్తాను. ఇప్పుడు నువ్వు తోలుకునేలాగా చిన్న సైకిల్ కొంటే 2 ఏళ్ల తర్వాత నువ్వు దాన్ని తొక్కలేవు. నాకు పెద్ద సైకిల్ కొనివ్వు, నేను దాన్ని నడుపుతాను. చిన్నదైనా పెద్దదైనా ప్రస్తుతానికి సైకిల్ కొనివ్వడం లేదు. నువ్వు నిద్రపోరా. సైకిల్ కావాలట. బియ్యం కొనడానికి డబ్బులు లేవు, సైకిల్ కొనాలట. పడుకో. అయ్యగారు, ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఆపమంటారా? అయితే మనం కాస్త దూరం నడిస్తే చాలుగా. అలాగైతే వాకిట్లు ఆపు, అప్పుడు ఈజీగా ఉంటుందిగా. అప్పుడు మనం వచ్చింది వాళ్ళకి తెలిసిపోతుంది కదా. నీకు నిజంగానే చెవుడా లేదా నటిస్తున్నావా? నాకు చెవులు వినిపిస్తాయి. నువ్వు అనవసరంగా నన్ను మాట్లాడించుకో. ఇలా ఇవ్వు. ఇదిగోండి. అరే నా కోసం కాదు, దీంతో దాని కథ ముగించాలి. అయితే దీంట్లో బాంబు ఉందా? బాలసుందర జీవితానికి ఇది ఒక బాంబు లాంటిది. నువ్వు వెళ్ళి పెట్టురా. సరే.
ఒరేయ్ చూసిరా, జాగ్రత్తగా వెళ్ళాలి. నువ్వు అక్కడ పెట్టడం చిన్న కుక్క పిల్లకి కూడా తెలియకూడదు. అయ్యో, అక్కడ కుక్క ఉందా? కుక్కలు కాదు, నువ్వుగా వెళ్ళి కుక్కలన్నిటిని పోజేయకు. అయ్యగారు, ఇది ఇంటికి ముందు ఎక్కడ పట్టాలని చెప్పారు? తులసి మొడ దగ్గర. కానీ ఇంతకు ముందు వేరే ప్లేస్ చెప్పారు కదా. ఒరే ఎదవా, నువ్వు వెళ్ళేసరికి వాకిట్లో బ్యాంబూ కట్టలు చుట్టు పెట్టుంటాయి. నువ్వు దాని లోపల పెడితే చాలు. వెళ్ళు వెళ్ళు. రై రై, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావురా? ఇది అక్కడ పెట్టడానికి. గేటు వైపుకి వెళ్ళకు, గోడ తూకి వెళ్ళు. సరే సరే వెళ్ళు. సుమేష్, లేదు లేదు, ఇప్పుడే పెట్టబోతున్నాడు. పని అయిపోగానే నీకు కాల్ చేస్తాను. ఏది ఏమైనా ఇవాళతో దాని పని అవుట్. ఏం పర్వాలేదు, వాడి బాగా గెట్టోడే. వాడు పని అంతా కరెక్ట్గా చేస్తాడు. ఓకే ఓకే, నీ మళ్ళీ తర్వాత చేస్తాను. ఏ సమస్య రాకూడదు. ఏంట్రా? మన ఇంట్లోకి ఎవరో వచ్చినట్టు అనిపిస్తుంది. నీకు అలా అనిపిస్తుందేమో. లేదమ్మా, నిజమే చెప్తున్నాను. నీ కళ వచ్చి ఉంటుందిరా, దయచేసి నిద్రపో. ఇక్కడ పెడితే ఏంటి? వద్దు, అయ్యగారు చెప్పిన ప్లేస్ లోనే పెడదాం. ఎవరది? మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, బయటికి వెళ్ళిపోండి. దొంగతనం చేయడానికి ఎవరైనా వస్తే నా అరుపులు విని పారిపోతారులే అమ్మా. మరి నీ సౌండ్ వినపడి వెళ్ళిపోతాడు. పడుకోరా. ఎవరు అక్కడ? నేను అక్కడికి రావాలా? ఎవరున్నా మర్యాదగా పారిపోండి. విను, వెళ్ళండి ఇక్కడి నుంచి. నా అరుపులు విని పారిపోతారులేమ్మా, ఏం లేదు, వెళ్ళిపోండిరా. విన్నావా విన్నావా, బయట ఎవరో ఉన్నారమ్మా. చూసావా, మన ఇంట్లో ఎవరో దొంగతనం చేయడానికి వచ్చారు. ఈ తిక్కులోడు ఇంకా రాలేదేంటి? ఏదైనా సమస్యలు ఎదుర్కొన్నాడా? ఏమైనా సమస్య? ఏ ప్రాబ్లమ్ లేదు. ఇంకెందుకు టెన్షన్ అవుతున్నావు? మీరు చెప్పిన ప్లేస్ లోనే దాన్ని పెట్టేశాను. సడన్ గా లోపల లైట్ వేశారు. నిన్ను ఎవరైనా చూసారా? చూసినా కూడా తెలీదు. వెనక తిరిగి పరిగెత్తాను కదా, నా వెనకాల చూస్తే ఎవరని తెలుస్తుంది. నిజమే, పద ఎక్కువ. సరే. రేపు పోలీసు వచ్చేసరికి వస్తూ దొరకాలి. అది దొరుకుతుంది. ఈసారి అది తప్పించుకోలేదు. నువ్వు ఒంటరిగా ఎందుకమ్మా బయటికి వెళ్ళావు? వచ్చిన దొంగ ఎవరని చూడాలి కదా. శబ్దం చేయకుండా ఉండుంటే గనక మనం పట్టుకుంటే వాళ్ళని తెలుసా? అది దొంగ కాదురా, కుక్కో పిల్లో అయ్యుంటుంది. వెనకాల పెట్టిన సామాన్లని తోసేసింది. అమ్మా, నువ్వు భయపడొద్దు, నేను మొత్తం వెళ్ళి చూశాను. నీకు ఇంత ధైర్యం ఉందా అమ్మా? కొన్ని సమయాల్లో ధైర్యం అదే వస్తుంది. రండి, మనం నిద్రపోదాం రా.
మీ ఇల్లు సెర్చ్ చేయాలి. ఏమైంది సార్? పోలీస్ రైడా? అవును, రైడే. ఎంతవరకు మీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చినా చెక్ చేయకపోవడానికి కారణం ఇద్దరు పిల్లలతో మీరు కష్టపడుతున్నారనే ఉద్దేశంతోనే. నిన్న రాత్రి గోవా నుంచి వచ్చిన డ్రగ్స్ ని మీరెక్కడ దాచిపెట్టారు? సార్, ఇల్లు మారి వచ్చినట్టున్నారు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందినందువల్లే మేము ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. అతను తీసుకొచ్చిన సరుకుని మాకు అప్పగిస్తే మేము వచ్చిన పని అయిపోతుంది. పిల్లల జ్వరం, జలుబు మందు, మా అత్తయ్య ప్రెషర్ మందులు తప్ప మీరు చెప్తున్నటువంటివేమీ లేవు సార్. నీకు పోలీసులంటే వెటకారంగా ఉందా? నువ్వెక్కడ దాచిపెట్టినా మేం వెతికి కనిపెట్టగలం.